వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లూరు మండలం అనంతపురం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి 100 రోజుల ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని వెతికేది చంద్రబాబు నాయుడని, రాష్ట్రంపై 11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని, విజయవాడ వరదల్లో రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలకు అందుబాటులో ఉండి భరోసా కల్పించారు. వరదలు తగ్గిన 10 రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని అన్నారు. రాష్ట్రంలో యువత ఉపాధి ఉద్యోగం దిశగా ముందుకు తీసుకువెళతామని, పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. 100 రోజులు ప్రభుత్వం నడపడానికి చాలా తక్కువ కాలం. నాకు ఎంపీడీఓ అని చెప్పాడు, దాదాపు 100 రోజులు వరదలకి, వరదల అనంతరం వరదలు కానీ, అకాల వర్షాలకు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ, స్థానికంగా ఉండే ప్రజలు కానీ ఆ ఇబ్బందులు ఆ పనుల మీద జరిపేది. ఇది మనకున్నటువంటి విపత్తే కాదు, రాష్ట్రంలో వచ్చిన విపత్తే. విపత్తు కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని ముందుకెళ్ళేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇబ్బందులు సంక్షోభాలు ఎదురైతే జనరల్ గా అధికారులు కానీ ప్రజలు కానీ కుంగిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. సంక్షోభం నుంచి ఏ విధంగా అవకాశాలు ఎదగాలి, ఏ విధంగా బయటపడాలి, ప్రజలకి ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చి స్వాంతన చేకూర్చే చర్యలు తీసుకోవాలనేది స్వయంగా పర్యవేక్షిస్తూ రంగంలో దిగేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రం యావత్తు 5 సంవత్సరాలు సంక్షోభంలోనే ఉంది. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే వాగ్దానాలు చేసే అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షోభంలో పెట్టాడు రాష్ట్రం మొత్తం. వ్యవస్థలన్నీ పరిపాలన గాడి తప్పింది. ఎక్కడికక్కడ అవినీతి తరలించి రాజ్యాంగం రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూశారు. ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పారదోరాలని. ఈ యథార్థం ఎన్నికలు వచ్చినాయి. 175కి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి మరి అందించి ఎన్నుకొని మీరు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఏ విధంగా చాటి చెప్పారో అర్థమైంది. 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొలగిపోతున్నటువంటి ఘనత ప్రజానీకాలని చెప్పి తెలియజేస్తున్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 18, 19, 29 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత కోసం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే అన్ని పరిశుభ్రంగా మార్చుకోవడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.
8వ రోజు జరగడం జరిగింది. పారిశుద్ధ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచిహి సేవా కార్యక్రమంలో భాగంగా 18వ వార్డు 19వ వార్డు అలానే 29వ వార్డు రావడం జరిగింది. శానిటేషన్ అనేది కొంచెం లోపంగానే ఉంది, అది తొందరలోనే పరిష్కరిస్తాం. అలానే మా మున్సిపల్ సిబ్బందితో ప్రతి వార్డులో శానిటేషన్ కానివ్వండి, అలానే చెత్త అనేది ప్రజలందరూ వేయకుండా తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్రజలందరూ మన ఇల్లు ఎట్లా శుభ్రపరుచుకుంటున్నామో అలానే రోడ్స్ మీద ఎలాంటి చెత్త వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 17వ తారీఖు నుంచి నిన్నటి వరకు కొన్ని వార్డుల్లో జరిగినాయి. ఈరోజు 18th, 19th అండ్ 29th వార్డుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టమైంది. శానిటేషన్ కార్యక్రమాలు ముఖ్యంగా చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో శానిటేషన్ సరిగా లేకపోతే కనుక దోమలు వస్తాయి, దోమల వల్ల జ్వరాలు వస్తాయి, ఇంకా ఇతర వస్తాయి. కాబట్టి సీజనల్ డిసీజెస్ రాకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే మా గౌరవ సిపి గారు, కౌన్సిలర్స్, మిగతా అందరూ కూడా కలిసి వార్డులలో కార్యక్రమాలు చేయిస్తున్నారు. చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక జన సేవా సంఘం, రజక జన సేవా సమితి ఆధ్వర్యంలో రజకపేట ఐలమ్మ పార్క్లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. వీర్లపాటి విజయలక్ష్మి, నెప్పలి రాంబాబు, చెరుకూరి బుచ్చిపాపు, ఆంజనేయులు, పోనుగుపాటి వెంకటరమణ, గంజిబాబు, అంజబాబు, కుటుంబరావు, పాతర్ల రవీంద్ర, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. రైతాంగ విప్లవ పోరాట సంస్థ అనమాట. ఆ సంస్థలో చేరి ఆ సంస్థ సహాయ సహకారాలతో ఈమె పోరాటం చేసి ఆ రోజు తాను పండించిన పంటను మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళి చాలామందిని ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. నీ కాళ్ళు మొక్కుదని బాంచాననే ఆ రోజుల్లో బందూకు పట్టించి ప్రజల్ని తిరుగుబాటు వైపు నడిపించింది. ఈ ఒక విప్లవ వీరనారి, ఈ ఒక నిప్పు కడిగ, ఆమె స్ఫూర్తితో ఈరోజు మనం కూడా అలా ఉండాలని అనుకుంటున్నాను. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళా కళాశాలకి చిట్యాల ఐలమ్మ, కోటి మహిళా కళాశాలకి చిట్యాల ఐలమ్మ కళాశాలని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిట్యాల ఐలమ్మకి ఒక స్మారక భవనం నిర్మించాలని, ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వ కార్యక్రమం ప్రకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతిని జరుపుకుంటున్నాము. ఆమె విప్లవ కణిక, విప్లవ ధృవధార చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆశా కణకంగా చేసింది. అందుకని అందరూ కలిసి ఇవాళ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో చిట్యాల ఐలమ్మ గారికి కోటి మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ గారి నామకరణం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిట్యాల ఐలమ్మ పోరాట పటిమ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి అన్నారు. 38వ వార్డులోని ఐలమ్మ పార్క్ నందు జరిగిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె యొక్క పోరాట పటిమను వివరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్, హిమాచలరావు, నెప్పల్లి రాంబాబు, బాలయ్య, సుబ్రహ్మణ్యం, సిహెచ్ వాసు, డి శ్రీను, ఎస్ మస్తాన్, కె ప్రసాద్, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకురాలు సాకల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా మన రజక సోదరులు, సోదరీమణులు, అభిమానులు అందరూ ఈ రోజున సాకల ఐలమ్మ పార్కులో ఈ కార్యక్రమం చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది. ఇది ఐలమ్మ గారి చరిత్ర అంటే మనం సమైక్యాంధ్రాల్లో భూస్వాముల మీద ఎదురు తిరిగి వాళ్ళ బిడ్డలను కూడా వదిలేసి చంపేసినా కూడా వాళ్ళని పారదోలి చంపేసి భూముల్ని కమ్యూనిస్టులని అండ చేసుకుని భూముల్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచిన ఘనత మన తాకల ఐలమ్మది. అటువంటి నాయకురాలు స్ఫూర్తిని మనం తీసుకొని మనం కూడా చేయి కలిపి మన హక్కుల కోసం
మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి ఈ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఆమె చాలా ఉద్యమకారిణి. ఆమె పొలంలో నుంచి కొన్ని ధాన్యాలు తీసుకెళ్లడానికి బయలుదేరి వెళ్తున్నటువంటి వాహనాలు అప్పుడున్నటువంటి బండ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కాల్పులు జరిగితే అందులో ఒక మంచి చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ ఉండడం జరిగింది. అతను పెద్ద ఉద్యమకారుడు. అలాంటి కార్యక్రమాలు చేసి అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సమైకాంధ్రాలో ఉన్నప్పుడు కానీ దానికి ఆమె చాలా స్ఫూర్తిదాయకమైనట్టుగా దాయకం. ఆమెను గుర్తింపుగా కూడా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వారికి కొన్ని సంస్థలకు ఆమె నామకరణం చేయడం కూడా జరిగింది. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు. దసరా పండుగ సందర్భంగా తెనాలి నుండి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు. ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.